హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే ఏ ఏ పొద్దుల్లో దీపారాధన చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మనం దీపం పెడుతుంటాం కదండి. అయ్యో, టైం దాటిపోయింది, మళ్ళీ ఇప్పుడు పెట్టొచ్చా పెట్టకూడదా అని మనం అనుకుంటూ ఉంటాము. అది ఏ విధంగా పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మనకు 3 సంధ్యాకాలాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే ప్రాతః సంధ్య, మధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య అనేవి ప్రధానమైనవి. ఉదయం 9 లోపుగా దీపం వెలిగించాలండి. మళ్ళీ మధ్యాహ్నం 12 లోపుగా వెలిగించాలి. ఇక సూర్యాస్తమయం అయిన వెంటనే ఇంటిలో దీపం పెట్టాలి. కుదరని పక్షంలో రాత్రిలోపుగా దీపం వెలిగించాలి. రాత్రంతా దీపం వెలిగించి ఉంచడం మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారండి. ఇలా వెలుగుతుంటే మనకు మంచి జరుగుతుంది, కలిసి వస్తుంది అని అంటారు. నైవేద్యం పెట్టేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి ఏమిటి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందామండి. ఇక అవి తెలుసుకోవడానికి ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ఒకటే కాదండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. ఇక నైవేద్యం పెట్టేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి ఏమిటి అంటే స్వామికి నైవేద్యం పెడుతుంటాం కదండి. స్వామి నైవేద్యం కోసం చేసిన దాంట్లో నుంచి కొంత విడిచి తీసి పెట్టకూడదు. మనం ఎంత వండితే అంత పెట్టేసేయాలి. ఇంకా పెట్టే పాత్రలో నిండుగా పెట్టాలి. కొంచెం వెల్తిగా అన్నట్టుగా పెట్టకూడదు, నిండుగా పెట్టాలి. చాలామంది నైవేద్యం పెట్టి నీళ్లు మర్చిపోతూ ఉంటారండి. అలా చేయడం చాలా తప్పండి. నీళ్లు తప్పనిసరిగా పెట్టాలి. ఇక వీలైనంత సమయం నివేదనను స్వామి దగ్గర పెట్టాలి. ఇక పంచదార కంటే బెల్లంతో వండినవి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా గనక చేస్తే ఆ దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.